హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మా. ఈరోజు మనం సొగస్యుడు తర్మాలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఎప్పుడు కూడా మనం పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్ చూస్తున్నాం కదా ఈ షోరూంలో. ఈరోజు నేను మీకు టోటల్గా డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వాసంతి గారు రెడీగా ఉన్నారు. హలో వాసంతి గారు, ఈరోజు మనం టోటల్గా ఫుల్ పార్టీ వేర్ శారీస్ చూద్దాం. మొత్తం పార్టీ వేర్ అండ్ డిజైనర్ వేర్ శారీస్ చూస్తాం. ఓకే, మై ఫస్ట్ శారీ. ఫస్ట్ మనం ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చూస్తున్నాం. ఎల్లో అండ్ పింక్. ఓకే, ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది, లంగావని స్టైల్. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎల్లో ఇచ్చారండి. నెట్టెడ్ మెటీరియల్ పైన ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఎక్కడ కూడా మనకి గ్యాప్స్ అనేది కనిపించకుండా మొత్తం లీఫ్ వర్క్, మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చేసి చిన్న స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు. అదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ లెమన్ ఎల్లో కలర్ ఉంది. దానిపైన చేసినటువంటి వర్క్ కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ ఇచ్చారు. 2.5 మీటర్స్ మాత్రం మనకి టోటల్ గా లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. పైన కింద గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. మిడిల్ లో మనకి పింక్ కలర్ తీసుకుని దానిపైన మొత్తం పిటాయి వర్క్ అండ్ నక్కీ వర్క్ తో లోపల ఫిల్ చేశారు. ఇక్కడ మనకి షిమ్మర్ మెటీరియల్ ఇచ్చేసి దానిపైన ఒక లేస్ ఇచ్చారనమాట. సేమ్ లేస్ వర్క్ మనకి కింద కూడా వచ్చింది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే పళ్ళు అనేది కొంచెం వేరియేషన్ చూపించాలి కాబట్టి ఈ సారీలో ఫుల్ పార్టీ వేర్ సారీ కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దానిపైన అంతా కూడా పిటాయి వర్క్తో అవుట్లైన్, లోపలంతా నక్కీ వర్క్ ఇచ్చారు. వైట్ కలర్తో ఫ్లవర్ లోపల ఫిల్ చేసేసి దాని చుట్టూ కూడా టోటల్గా మనకి కుందన్ వర్క్ అలాగే పిటాయి వర్క్తో అవుట్లైన్ తీసుకున్నారు. చుట్టూ మనకు ఒక సన్నటి క్రీపర్ కూడా ఇచ్చారనమాట. ఇదేంటంటే ఈ బోర్డర్ అనేది ఓన్లీ పళ్ళులో మాత్రమే, హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది 3 సైడ్స్ కూడా. 2.5 మీటర్స్ మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత టోటల్గా పింక్ కలర్ తీసుకున్నారు. ఇది మనకి వచ్చేసి జార్జెట్ మెటీరియల్. జార్జెట్ మెటీరియల్ పైన ఏంటంటే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది టోటల్గా. దీంట్లో బోర్డర్ అనేది స్కర్ట్ బోర్డర్ లుక్లో హెవీగా ఇచ్చారనమాట, పార్టీవేర్ కాబట్టి. ఈ బోర్డర్ అనేది మనకి శారీకి 3 సైడ్స్ కామన్గా వస్తుంది. ఈ బోర్డర్ మనం ఇంతకు ముందు పళ్ళులో చూసాం. తర్వాత ఈ బోర్డర్ వచ్చేసి ఎక్స్ట్రా షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన సేమ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్తోనే మనకి మొత్తం కూడా అవుట్లైన్ అంతా కూడా జరీతో ఉండే విధంగా ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. దాని లోపల మనకి లీఫ్ వర్క్ లాగా మనకి చిన్న చిన్న స్టోన్స్ని కూడా ఇచ్చారు. ఈ హెవీ బోర్డర్ అనేది కుచిళ్ళ పార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. శారీ ఎండ్ వరకు కూడా ఈ బోర్డర్ వస్తుంది. 2 కలర్స్ వేరియేషన్, చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. మరి ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి బార్డర్ కలర్ వస్తుంది పింక్. ఓకే, టోటల్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఉంటుంది. రా సిల్క్ మెటీరియల్. దాంట్లో మనకి చిన్న బోర్డర్ అంటే శారీకి కంటిన్యూగా 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని మాత్రమే మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 6590. 6590 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. గ్రీన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ లో చూస్తున్నాం. ఇది కూడా లంగావని స్టైల్. లంగావని స్టైల్. ఇది వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి షిఫాన్ మెటీరియల్ ఉంటుంది. దానిపైన ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే చూస్తున్నారో ఈ క్రీపర్ పార్ట్ అంటే టోటల్ 2.5 మీటర్స్ కూడా మనకి మొత్తం వర్క్ చేశారు. దాంట్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా గ్రీన్ కలర్ ఉంది కాబట్టి షిఫాన్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్తోనే మొత్తం కూడా లీఫ్ వర్క్ అనేది క్రియేట్ చేశారు. టోటల్ క్రీపర్ వర్క్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ వచ్చింది. ఈ ఫ్లవర్ బంచ్ ఏదైతే ఉందో ఇది మాత్రమే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. దీంట్లో కూడా కుందన్స్ డిజైన్ చేశారు. 2.5 మీటర్స్ టోటల్ గా మనకి శారీ అంతా కూడా ఇదే వస్తుంది. 2.5 మీటర్స్. బోర్డర్స్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్, లీఫ్ గ్రీన్ కలర్ శారీకి 2 సైడ్స్ కూడా మనకి పైపింగ్ వచ్చేసి బ్లూ కలర్. మిడిల్ పార్ట్ వచ్చేసరికి షిమ్మర్ మెటీరియల్ తీసుకుని దాంట్ లోపల నక్కీ డిజైన్ ఇచ్చేసి దానికి చుట్టూ అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ అండ్ కుందన్ వర్క్ ఇచ్చారనమాట. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది 2.5 మీటర్స్ వస్తుందండి. గ్రీన్ కలర్ కాంబినేషన్. 2.5 మీటర్స్ తర్వాత కుచిళ్ళ పార్ట్లో ఎలా ఉందో చూద్దాం. నెట్ వస్తుంది, నెట్టెడ్ మెటీరియల్. ఓకే,
కుచిళ్ళ పార్ట్ మనకి నీస్ వరకు కూడా కవర్ అయ్యే విధంగా ఫుల్ డిజైన్ వచ్చింది. పైన మాత్రం టోటల్ మనకి ప్లెయిన్ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే ఒక మ్యాంగో క్రీపర్ని పై వరకు కూడా చిన్న చిన్న మ్యాంగోస్తో అటాచ్ చేస్తూ పై వరకు వచ్చేటట్లుగా డిజైన్ చేశారు. కింద మనకి బ్రాడ్గా కనిపిస్తుంది, పైకి వచ్చేసరికి సన్నగా వచ్చే విధంగా ఉంది. గోల్డ్ కలర్ పైన గోల్డ్ కలర్తోనే మనకి కుందన్స్ కూడా ఇచ్చారు. టోటల్ అంటే కుచిళ్ళ పార్ట్ నుంచి స్టార్ట్ చేసే శారీ ఎండ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి బార్డర్కి పైపింగ్ బ్లూ ఇచ్చారు కదా. ఓకే, సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన నక్కి అలాగే మనకి పిటాయి వర్క్తో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైనర్ బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 6090 రూపీస్. 6090 రూపీస్కి బ్యూటిఫుల్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చూస్తున్నాం. బ్లూ అండ్ పింక్ షిఫాన్ సారీ. పళ్ళు అంటూ సపరేట్గా వేరియేషన్ ఏం లేదండి. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ టైప్లోనే ఇచ్చారు. ఫస్ట్ బోర్డర్స్ చూద్దాం. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ షిఫాన్ మెటీరియల్ శారీకి బోర్డర్స్ వచ్చేసరికి రా సిల్క్ బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ తీసుకున్నారు. అటు ఇటు పైపింగ్ కూడా మనకి సేమ్ కలరే ఇచ్చారు, పింక్ కలరే. దానిపైన చూస్తే హెవీగా కనిపించేటట్లు మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అటు ఇటు కూడా కొంచెం హెవీగా ఉండేటట్లు, కొంచెం ఎంబోజ్ లుక్ కనిపించేటట్లు మనకి గడ్డి టైప్ ఆఫ్ బోర్డర్ గోల్డ్ కలర్ లో ఇచ్చారు. మిడిల్ లో చూసినట్లయితే మొత్తం హెవీ లుక్ కనిపించే విధంగా జ్యువెలరీ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి షిఫాన్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన ఇక్కడ జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ లో ఏదైతే మెటీరియల్స్ యూజ్ చేశారో ఈ చుట్టూ కూడా మనకి పిటాయి వర్కే, కానీ డిజైన్ ఉన్నటువంటి పిటాయి వర్క్. లోపల మొత్తం ఫిల్లింగ్ అంతా కూడా నక్కీతో ఉంటుంది. సేమ్ అదే టైప్ లోనే మనకి ఈ బుటీస్ అనేవి ఇచ్చారనమాట. సపరేట్ గా ప్యాచ్ వర్క్ కాకుండా శారీ పైననే మనకి డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఇది కూడా మనకి ఇక్కడ ఏదైతే మెటీరియల్ యూజ్ చేశారో సేమ్ మెటీరియల్స్ ఇచ్చేసి కుందన్స్ తో డిజైన్ చేశారు. చాలా దగ్గరగా పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా ఉంటుందా? ఎండ్ వరకు ఎక్కువ అంటే షోల్డర్ పార్ట్ వరకు అంటే 2.5 మీటర్స్ కామన్ గా అన్ని సారీస్ కి కూడా కవర్ అయ్యే విధంగా ఇస్తారు కదండి. 2.5 మీటర్స్ తర్వాత వచ్చేసి మనకి కుచిళ్ళ పార్ట్ నుంచి మాత్రమే ఇస్తారు. ఇదేంటంటే మనకి 2 లైన్స్ వచ్చే విధంగా క్రియేట్ చేశారు. అంటే టోటల్ గా ఆల్ ఓవర్ శారీ అంతా మనకి డిజైన్ వచ్చినట్టే. మరి ఈ బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి పింక్ వస్తుంది. పింక్. ఇది మళ్ళీ డిఫరెంట్ మెటీరియల్ వచ్చింది. కొంచెం క్రేప్ మిక్స్ ఉంటుంది ఈ మెటీరియల్ లో. సేమ్ బోర్డర్ శారీలో ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 6590. నెక్స్ట్ సారీ. నెక్స్ట్ మనం టమాటో రెడ్ చూస్తున్నాం. ఓకే, టొమాటో రెడ్ కలర్ 2 షేడెడ్ లో వచ్చింది. ఇది జార్జెట్ మెటీరియల్. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంది. దీంట్లో బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసి మనకి పైపింగ్ గోల్డ్ కలర్ ఇచ్చారు. కింద రా సిల్క్ మెటీరియల్ పైన మనకి ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు గోల్డ్ కలర్ కాంబినేషన్ తో. కింద వచ్చేసి మనకి ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కూడా ఇచ్చారు. ఇది ఏంటంటే ఫుల్ ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేవీ బ్లూ కలర్ తీసుకుని దానిపైన మనకి హిల్స్ టైప్ లో ఉండే విధంగా జరీతో డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎక్స్ట్రా ఏంటి అంటే మనకి ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారండి ఈ సారీలో. కాకపోతే ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది. సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక టర్నింగ్ క్రీపర్ ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఉండే విధంగా తీసుకున్నారనమాట. ఈ క్రీపర్ ఏంటంటే పైన షోల్డర్ పార్ట్ లో వస్తుంది. అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే ఇచ్చారు. కింద బోర్డర్ కి ఇవ్వలేదు. ఓన్లీ 1 బోర్డర్ మాత్రమే కింద అటాచ్ చేశారనమాట. ఈ బ్లూ కలర్ బోర్డర్ అనేది మాత్రం కామన్ గా 3 సైడ్స్ ఇచ్చారు. పైన ఉన్నటువంటి ఈ టొమాటో కలర్ పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ మిస్ చేసి ఓన్లీ 1 బోర్డర్ మాత్రమే కింద ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా మనకి 2 షేడ్స్ ఇచ్చారు. పైన బేబీ పింక్ కలర్, ఇక్కడికి వచ్చేసరికి పీచ్ కలర్ వచ్చింది. ఇక్కడ మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఈ 3 కలర్స్ కాంబినేషన్ పైన కూడా మనకి చిన్న చిన్న బంచెస్ని యాడ్ చేశారు. అంటే అది ప్యాచ్ వర్క్ కాకుండా మనకి సేమ్ శారీ పైననే థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ప్లస్ మనకి సీక్వెన్స్ వర్క్ తో బంచెస్ అనేది యాడ్ చేశారు. కుందన్స్ కూడా ఇచ్చారు అక్కడక్కడ. శారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా మనకి ఈ 3 కలర్ షేడ్స్ పైన మనకి ఈ బంచెస్ అనేది కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా వస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. నేవీ బ్లూ కలర్ కాంబినేషన్, దట్టు మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. సేమ్ బోర్డర్, చిన్న బోర్డర్ కింద మనకి ఏదైతే చిన్న బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని మాత్రమే మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 5590.
5590 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జార్జెట్ అండ్ నెట్ కాంబినేషన్ ఇది. అంటే లంగావని స్టైల్. లంగావని. పైన వచ్చేసరికి మనకి షిమ్మర్ బోర్డర్స్ 2 సైడ్స్ ఇచ్చారు, చిన్న గోట్ వర్క్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత చూసినట్లయితే గోల్డ్ కలర్, తర్వాత గోల్డ్ కలర్ లోని పిటాయి వర్క్ తో కొంచెం ఎంబోజ్ లుక్ వచ్చే విధంగా, కొంచెం షైనింగ్ ఎక్కువ కనిపించే విధంగా ఇచ్చారు. ఇట్లా వి షేప్ లాగా తీసుకున్నారనమాట, క్రాస్ లైన్స్ టైప్ లో. కింద ఇంకొక బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ వచ్చేసరికి ఈ సారీ మొత్తంలో బ్రైట్ కలర్ యూస్ చేశారు. నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ పైన ఇట్లా మనకి సర్కిల్స్ లాగా రౌండ్స్ తిరిగే విధంగా మనకి పిటాయి వర్క్ ఇచ్చేసి దానిపైన కుందన్స్ ని ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్ గా జార్జెట్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్ మెటీరియల్, ఫాలింగ్ మెటీరియల్ ఇచ్చారు. అది కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన వైట్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే లోపలంతా కూడా ఫిల్లింగ్ మనకి నక్కీతో ఇచ్చి కింద ఈ చిన్న చిన్న లీవ్స్ లాగా ఏదైతే ఉందో ఈ లీవ్స్ ని మాత్రమే మనకి కుందన్స్ తో డిజైన్ చేశారనమాట. 2.5 మీటర్స్ మనకి సేమ్ మెటీరియల్, సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత కూడా మనకి లైట్ కలరే యూస్ చేశారు, వైట్ కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్. ఇక్కడ మనకి జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. నెటెడ్ మెటీరియల్ పైన మొత్తం కూడా వైట్ కలర్ తో థ్రెడ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుందండి. చాలా హెవీగా ఇచ్చారు థ్రెడ్ వర్క్ మొత్తం కూడా. అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ తో టచ్ చేశారనమాట. మ్యాంగో డిజైన్ లోపల గోల్డ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కుందన్స్. ఈ ఫ్లవర్ డిజైన్ అవుట్ లైన్ మొత్తం కూడా మనకి వైట్ కలర్ ఇచ్చేసి లోపల గోల్డ్ కలర్ టచ్ చేశారు. వైట్ కలర్ ఇచ్చిన చోట సిల్వర్ కలర్ కాంబినేషన్ కుందన్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ ఇచ్చిన చోట గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కుందన్స్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది సారీలో 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ చేశారు. కుచిల పార్ట్ నుంచి స్టార్ట్ చేసి సేమ్ డిజైన్ మనకి సారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి గోల్డ్ వస్తుంది, మ్యాచింగ్ గా ఉండే విధంగా మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. దానికి ఏంటంటే సేమ్ 3 సైడ్స్ ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 7590. 7590 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం పీచ్ కలర్ చూస్తాం. పీచ్ కలర్, ఓకే. 2 కలర్స్ ఇందులో కూడా షేడెడ్. ఈ బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ మనకి గోట్ వర్క్ ఇచ్చారు. తర్వాత మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే షిమ్మర్ మెటీరియల్, ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైన్ లో ఏదైతే కనిపిస్తుందో ఆ బ్యాక్గ్రౌండ్ పైన ఒక లేయర్ లాగా మనకి ఇక్కడ పీచ్ కలర్ ఉంది కాబట్టి ఆ పీచ్ కలర్ తో ఒక లేయర్ లాగా తీసుకుని కట్ వర్క్ స్టైల్లో మనకి ఫ్లవర్ డిజైన్ కనిపించే విధంగా ఇచ్చారు. దీని అవుట్ లైన్ అంతా కూడా మనకి గోట్ వర్క్ వచ్చింది. తర్వాత చిన్న చిన్న కుందన్స్ ని కూడా ఇచ్చారండి ఇదే బోర్డర్ లో. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం షిఫాన్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్ షేడెడ్ లో తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే లైట్ పీచ్ కలర్, కింద వచ్చేసరికి మనకి ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ మిక్స్ ఉంటుంది. పైన టోటల్ గా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు పీచ్ కలర్ కాంబినేషన్ తోని. ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దానిపైన మనకి సిల్వర్ కలర్ కుందన్స్ ఇచ్చారు. చాలా దగ్గర ఇచ్చారు. కింద బోర్డర్ సారీకి 3 సైడ్స్ కామన్ గా ఉన్న బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనకి డ్రాప్ టైప్ ఆఫ్ షేప్ కనిపిస్తుందో చిన్న చిన్న బుటీస్ లో, అట్లాగే మనకి 2 లైన్స్ కనిపించే విధంగా ఒక కల్సం మోడల్ లో సేమ్ కలర్ థ్రెడ్ వర్క్, పైన ఏదైతే పీచ్ కలర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. దాంతో మనకి కల్సం మోడల్ డిజైన్ హెవీగా, ఓన్లీ అవుట్ లైన్ లుక్ కాకుండా హెవీగా మొత్తం లోపలంతా కూడా ఫిల్ అయ్యే విధంగా ఇచ్చారు. అక్కడక్కడ మనకి సిల్వర్ కలర్ కుందన్స్ ని తీసుకున్నారు. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే టైప్ లో డిజైన్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ వచ్చేసి మనకి పైన షోల్డర్ పార్ట్ లో కూడా చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత ఓన్లీ నీస్ పార్ట్ కవర్ చేశారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ గోల్డ్ వస్తుంది, గోల్డ్ కలర్ షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారు. దానికి సేమ్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 5390. 5390 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. పీచ్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ చూస్తున్నాం. ఇది ఆఫ్ అండ్ ఆఫ్ లంగావని స్టైల్. మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషనే కనబడుతుంది. క్రేప్ మెటీరియల్ ఇచ్చారనమాట బ్యాక్గ్రౌండ్లో. దానిపైన మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ పైన గోల్డ్ కలర్తోనే డిజైన్ ఇచ్చేసి ఒక కుందన్ ఇచ్చారనమాట మిడిల్ పార్ట్లో. ప్రతి ఒక్క ఫ్లవర్కి కూడా మధ్యలో మనకి ఒక కుందన్ అనేది డిజైన్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే 2 స్టైల్స్లో ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి టోటల్గా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో మనకి ఒక సన్నటి క్రీపర్ వర్క్ ఇచ్చారు. పైన కింద వచ్చేసరికి గోల్డ్ కలర్తోనే మనకి పైపింగ్ ఉంటుంది. కింద చూసినట్లయితే టోటల్గా మనకి సీక్వెన్స్ వర్క్ కనిపిస్తుంది అనమాట. ఫుల్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. దానికి చుట్టూ ఏంటంటే మనకి క్రాస్ లైన్స్ లాగా, చెక్స్ లాగా కనిపించే విధంగా పిటాయి వర్క్ తీసుకుని లోపలంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ని ఫిల్ చేశారు. ఈ సారీకి మొత్తం 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్ కూడా 2.5 మీటర్స్ తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం. పింక్ షిఫాన్ మెటీరియల్. ఇక్కడ క్రేప్ లో షిమ్మర్ మిక్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా లైట్ వెయిట్ షిఫాన్ మెటీరియల్, ఫుల్ అంటే ప్యూర్ షిఫాన్.
డార్క్ రాణి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి చిన్న చిన్న బుటీస్ లాగా డిజైన్ చేశారనమాట. టోటల్ గా ఫిల్లింగ్ వచ్చే విధంగా మనకి జరీతో ఇచ్చారు. దానిపైన గోల్డ్ కలర్ కుందన్స్ ను కూడా ఇచ్చారు. 4 స్టెప్స్ లాగా ఇచ్చారనమాట. అంటే స్కర్ట్ బోర్డర్ లాగా నీస్ పార్ట్ వరకు కవర్ అయ్యే విధంగా స్కర్ట్ బోర్డర్ టైప్ లో ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకి శారీ త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ అవుతుందో సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి పింక్ వస్తుంది. పింక్ కలర్. ఓకే, అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చినట్లండి. మనకి ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఉంటుంది కదా, బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా కాంట్రాస్ట్ పింక్ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. ఇది రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. దానికి సేమ్ బోర్డర్, శారీలో ఉన్న బోర్డరే వచ్చింది. ఇక్కడ ఉన్న కలర్ అంటే శారీలో ఇదే బోర్డర్ ఇదే కలర్ కాంబినేషన్ వచ్చింది కదా, ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 3990. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ మనం బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ చూస్తున్నాం. మెటీరియల్ షిఫాన్ మెటీరియల్. షిఫాన్ మెటీరియల్. బోర్డర్ లో వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా పింక్ కలర్ తీసుకున్నారు. అటు ఇటు పైపింగ్ చూసినట్లయితే పికాక్ బ్లూ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది. వన్ సైడ్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ వచ్చింది. ఇంకొక సైడ్ వచ్చి మనకి లోటస్ ఫ్లవర్ లాగా తీసుకుని లోపల ఫ్లవర్ మొత్తం కూడా మనకి నక్కీతో డిజైన్ చేసి అవుట్ లైన్ పిటాయి వర్క్ అలాగే మనకి బీడ్ వర్క్ తో ఇచ్చారు. ఇంకొక బంచ్ చూసినట్లయితే మనకి ఒక లీఫ్ లాగా ఇచ్చారు. లీఫ్ అలాగే బడ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ లో తీసుకుని లోపల మనకి పర్ల్ వర్క్ కూడా ఇచ్చారు. ఈ సారీకి బోర్డర్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా షిఫాన్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన మనకి పిటాయి వర్క్తో అలాగే కుందన్స్ అండ్ పర్ల్ వర్క్ ఇచ్చారనమాట. చిన్న చిన్న బూటీస్ లాగా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన వైట్ కలర్ అలాగే మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. శారీ అంతా కూడా బాగా హైలైట్ అవుతుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి బూటీస్ అనేది స్టార్ట్ చేశారు. 2.5 మీటర్స్ మాత్రం మనకి టోటల్ ఫుల్ ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి ఓన్లీ నీస్ పార్ట్ మాత్రమే, కుర్చీలలో కనిపించే పార్ట్ మాత్రమే మనకి డిజైన్ చేశారు. బ్లౌజ్ మనకి పింక్ వస్తుంది. ఓకే, బోర్డర్లో మనకి బ్యాక్గ్రౌండ్లో పింక్ కలర్ తీసుకున్నారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో అంటే బ్లాక్ కలర్కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్, సేమ్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ 4990. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ మనం బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ చూస్తున్నాం. బ్లూ అండ్ రెడ్ లంగావని స్టైల్. లంగావని స్టైల్. ఇది నెట్ మీద మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇదంతా కూడా నెట్టెడ్ మెటీరియల్, బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైననే మనకి అంటే హెవీగా కాకుండా అలానే ఓన్లీ అవుట్లైన్ లుక్ కాకుండా కొంచెం జాలీలాగా కనిపించే విధంగా మనకి ఈ వర్క్ అనేది చేశారు. శారీ అంటే 2.5 మీటర్స్ మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇదే వర్క్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్తోని థ్రెడ్ వర్క్ అలాగే గోల్డ్ కలర్ జరీతో ఒక వర్క్ చేశారు. మనకి షిమ్మర్ మెటీరియల్ యాడ్ చేస్తారు. 2 సైడ్స్ కూడా మనకి మొత్తం కూడా పైపింగ్ స్టైల్లో రెడ్ కలర్ ఇచ్చారనమాట. కుచిల పార్ట్ ఎలా వచ్చింది? షిఫాన్ మెటీరియల్ వస్తుంది, ప్లెయిన్ రెడ్ కలర్. మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. అంటే లంగావని అనేది వేరియేషన్ సపరేట్గా తెలియడం కోసం టోటల్గా ప్లెయిన్ తీసుకున్నారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి రెడ్ వస్తుంది. ఈ బ్లౌజ్ మొత్తం కూడా మనకి హెవీ డిజైన్ ఇచ్చారు. ఇది చూసినట్లయితే చౌకర్ నెక్ ఎలా అయితే ఉంటుందో అంటే హై నెక్ లాగా సేమ్ అదే టైప్లో మనకి మొత్తం కూడా హెవీగా కనిపించే విధంగా జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ యాడ్ చేశారు. హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ అంతా కూడా వర్క్ చేశారు 2 సైడ్స్. ప్లస్ మనం బ్యాక్ నెక్ పార్ట్లో పెట్టుకునే విధంగా సేమ్ శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ 3390. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ మనం పింక్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్. పింక్ అండ్ స్నఫ్ కలర్. ఓకే, క్రషర్ టైప్లో ఉంది. దీనిపైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్, ఓన్లీ 1 కలర్ కాంబినేషన్తోనే అవుట్లైన్ కనిపించే విధంగా చిన్నగా జరీ వర్క్ ఇచ్చారు. దాని లోపల ఒక ఫ్లవర్ షేప్లో చిన్న చిన్న స్టోన్స్ని ఇచ్చారు. పైన పార్ట్ మొత్తం కూడా దగ్గరగా ఎక్కువ గ్యాప్స్ అనేది కనిపించకుండా దగ్గరగా ఈ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే డిఫరెంట్గా ఉంది. దీంట్ లోపల ఏంటంటే అటు ఇటు మనకి ఒక 1 సైడ్ వచ్చేసరికి స్నఫ్ కలర్ కాంబినేషన్ పైపింగ్, ఇంకొక సైడ్ వచ్చేసరికి షిమ్మర్ పైపింగ్ ఇచ్చారు. 1 సైడ్ బీడ్స్ వర్క్ కూడా ఇచ్చారు.
బీడ్స్తో మనకి లేస్ లాగా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే వెల్వెట్ మెటీరియల్తో స్నఫ్ కలర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్లో ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి శారీలో ఇంకొక డిజైన్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది కామన్ కదా, ఈ బోర్డర్ పైన మనకి ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఎక్కువ హెవీగా ముద్దగా లోపలంతా ఫిల్లింగ్ కాకుండా మనకి అవుట్లైన్ ఉండే విధంగా చైన్ స్టిచ్తో డిజైన్ చేశారు. లోపలంతా కూడా మనకి అవుట్లైన్ లా కనిపించే విధంగా ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఈ అవుట్లైన్స్ అన్ని సపరేట్గా తెలిసే విధంగా మనకి బీడ్స్ వర్క్ లోపల వచ్చేసి మనకి కుందన్ వర్క్ని యాడ్ చేశారు. ఈ సెకండ్ బోర్డర్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మనకి బార్డర్లో పైపింగ్ ఇచ్చారు కదా, స్నఫ్ కలర్. ఓకే, ఇక్కడ ఏదైతే మనకి స్నఫ్ కలర్ ఇచ్చారో బోర్డర్లో 3 సైడ్స్ కూడా అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి కొంచెం ఫాలింగ్ మెటీరియల్, క్రేప్లోనే మనకి జూట్ మిక్స్ వచ్చింది. సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 6990. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ మనం పింక్ అండ్ సీ గ్రీన్ కలర్లో చూస్తున్నాము. ఓకే, పింక్ అండ్ సీ గ్రీన్ కలర్ అంటే లంగావోని స్టైల్. లంగావోని స్టైల్. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే 3 సైడ్స్ కూడా హెవీగా కనిపించే విధంగా ఇచ్చారు. 2 సైడ్స్ మనకి వచ్చేసి పైపింగ్ బ్లూ కలర్, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం షిమ్మర్ కలర్తో 2 లైన్స్ తీశారు షిమ్మర్ మెటీరియల్తో. తర్వాత అంతా కూడా పిటాయి వర్క్తో మనకి చెక్స్ లాగా ఇచ్చేసి దాంట్లో బిగ్ సైజ్లో మనకి ఒక చెమ్కీని ఇచ్చి దానిపైన మనకి కుందన్ వర్క్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ యాడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మొత్తం కూడా జార్జెట్ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నారు. బనారస్ మెటీరియల్ మిక్స్ ఉంటుంది. దానిపైన మనకి ఒక ఫ్లవర్ డిజైన్, అలాగే చిన్న చిన్నగా డాట్స్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో కూడా గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఇచ్చేసి కుందన్స్ని కూడా యాడ్ చేశారు. ఇది లంగావోని స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్ మొత్తం కూడా మనకి ఇదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. బ్రైట్ కలర్సే తీసుకున్నారు రెండు కూడా. ఈ కుచిల పార్ట్ మొత్తం కూడా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి స్కర్ట్ బోర్డర్ కన్నా కూడా మనకి ఇంకా ఎక్కువే ఇచ్చారండి డిజైన్ అంతా కూడా. కింద పార్ట్ వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్గా పైన ఉన్నటువంటి బోర్డర్ని యాడ్ చేసి తర్వాత గోల్డ్ కలర్తో ఒక క్రీపర్ టైప్ ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ నెట్టెడ్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే తీసుకున్నారో సీ గ్రీన్ కలర్ అదే కలర్ కాంబినేషన్తో ఫుల్ వర్క్ చేశారనమాట. హెవీ వర్క్, థ్రెడ్ వర్క్ ఇచ్చి దానిపైన చిన్న చిన్న కుందన్స్ని మనకి సిల్వర్ కలర్ ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ గోల్డ్ కలర్ జరీ కలర్ కాంబినేషన్తో ప్లస్ మనకి పర్ల్ వర్క్తో మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. ఈ మ్యాంగో డిజైన్కి మధ్యన వేరియేషన్ కోసం మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చి కుందన్స్ని ఇచ్చారు. చాలా హెవీ. ఇక్కడ మనకి ఎంత హెవీగా అయితే కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందో అంతకన్నా హెవీగా మనకి ఇక్కడ వర్క్ చేశారనమాట శారీ మొత్తం. బ్లౌజ్ మనకి బార్డర్లో బ్లూ కాంబినేషన్ ఇచ్చారు. 3 పీస్ అంటే 3 పీసెస్ కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్. ఇక్కడ మొత్తం కూడా పింక్ కలర్ ఉంటుంది, ఇక్కడ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా మనకి బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ అనేది ఎక్కడ యాడ్ అయిందంటే మనకి ఇక్కడ పైపింగ్లో యాడ్ అయిందండి. బోర్డర్లో 2 సైడ్స్ పైపింగ్లో మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. సో అదే బ్లూ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేసి సేమ్ కలర్ అంటే సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ యాడ్ చేశారనమాట. డార్క్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ కలర్తో మనకి బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 7190. 7190 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఒకే వాసంతి గారు శ్రీ పర్ణయ సారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఫుల్ పార్టీవేర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, టోటల్ పార్టీవేర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడుతర్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.